మనోనిదానం పెట్టు. ప్రభుని చూడటమే మనోనిదానం. నువ్వు ప్రభుని చూడ, ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. మనోనిదానం అంటే దేవుని తీరు చూడటం. దేవుడు చూడకుండా నువ్వు ప్రార్థన చేయకూడదు. కంగారు పడి దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ఇది ఏర్పాటు చేసిన స్థలం. ఇది రంగంపేట ప్రజల కొరకు, రంగంపేట మండలమ్మ కొరకు ఇది ఏర్పాటు చేసిన స్థలము. నువ్వు దేవుని తీరు చూడు. చూస్తున్నావా? దేవుడు కనబడుతున్నాడా? ఒక మహిమానుడిగా కనబడుతున్నాడా? దేవుని చూసి ప్రార్థనకు రా. దేవుని స్పృహ కలిగి నువ్వు ప్రార్థన రా. నీ కష్టాలు పక్కన పెట్టి, నీ అంశము పక్కన పెట్టి దేవుని తీరు చూడు, ప్రభువును తీరు చూడు. నీ ఎదురుగానే ఉన్నారు, నీ కళ్ళు ఎదురుగా ఉన్నారు దేవుడు. ఆయన మాత్రమే స్తుతించు. ఆయన రూపం మాత్రం చూడు. ఆయన రూపం కనబడితే నీ ఎదురుగా పెట్టుకుని దేవుని ప్రార్థించాలి. ప్రార్థన పెట్టంటే నీ ఎదురుగానే కళ్ళలేకుండా పట్టుకుని, నీ కళ్ళు ఎదురుకుండా ఆయన పెట్టుకుని ప్రార్థన చేయటమే ఈ 7 మెట్లు ధ్యానం. మొదటి మెట్లో చూస్తే నీకు వందరములు చెప్పి మెట్టులోకి వెళదాం. 2వ మెట్టే పాప ఒప్పుదల. నిధులుగా వేసిన పెట్టుకో. ఎలా పెట్టుకున్నావు? సిలువనాథుడిగా పెట్టుకో. సిలువనాథుడు ఎదురుగా ఉన్నారు, సిలువనాథుడు ఎదురుగా ఉన్నారు. ప్రార్థన చేసుకో. రక్తపు కారుతూ ఉన్నారు నీ పాపము తీసివేయడానికి. పాపులు మనల్ని ఆలకించడైనా, పాపులు మనల్ని ఆలకించడు. నీ పాపము తీసివేయడానికి తో పెట్టు, నీ మనవి ఆలకించడానికి తో పెట్టు. నీ మనవి ఆలకించాలంటే పాపము తీసేసుకోవాలి. పాపులు మనం వినని ఆలకించాను. దేవుని చిత్తము జరిగించేవాడే వాడి ప్రార్థనని ఆలకిస్తాను. ఇదిగో దేవుడి చిత్తము చెప్తున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే జారత్వానికి దూరం ఉండు, పాపమును కడిగి వేసుకో, నీ అపరాధము కడిగి వేసుకో. ఈ 2వ మెట్లో నీకు అధికారం, నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒప్పుకోవాలి. సిలువనాథుడు నీ దగ్గర ఉన్నాడు. సిలువనాథుడు నీ ఎదురుగానే ఉన్నారు. సిలువలో శక్తినివ్వడానికి, సిలువలో సిలువడానికి నీ ఎదురుగానే ఉన్నారు. సిలువలో వేలాడుతున్న యేసు నీ రక్తంతో కడిగివి. ప్రార్థన ఆలకించొద్దు. నోరు విరిచడుగు, నోరు విరిచడుగు. మనసులో మాట్లాడుకోవద్దు. నోరు తెరిచిన వడిగితే నీ పాపములు కడిగి వేస్తాడు, నీ అపరాధము కడిగి వేస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు, నీ మనవి ఆలకిస్తాడు. నీ మనవి ఆలకించాలంటే దేవునికి నీకు అడ్డు ఉన్న ఆ పాపము తీసివేసుకో. నీకు దేవునికి అడ్డు ఉన్న అపరాధము తీసివేసుకో. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలమ్మా. చాలా ఇంపార్టెంట్ పెట్టింది. నీ పాపము కడిగేసుకోవాలి, నీ అపరాధము కడిగేసుకోవాలి. ఎందుకు నీ ఇంటిలో ఎందుకు నీ ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు నీ మనవి ఆలకించట్లేదు? ఇదిగో
నీలో పాపం ఉంది, నీలో పాపం ఉంటే నేను మీ మనవి ఆలకించను అని దేవుడితో చెప్తున్నాడు. కడిగేసుకో, ఈ అవకాశం వచ్చింది, దేవుడు కడిగేసుకో. కడిగేసుకోవాలి, ప్రతి హృదయం కడిగేసుకోవాలి. మీ వ్యాధి పోవట్లేదండి, పాపం వల్ల వ్యాధి వచ్చింది. కడిగేసుకో, కడిగేసుకో. మీకే వందనములు తండ్రి. కడిగేసుకోవాలమ్మా, కడిగేసుకోవాలి, మాట్లాడాలి. అది కడిగి, నా అపరాధము కడిగి, నా మట్టిని కడిగి, నా మురుగుని కడిగి, పాపమని మురుగు, శాపమని పురుగు అది కడిగి. యేసు రక్తం దగ్గరకు వచ్చింది, ఈ కొరకే సిలువ వేసబడ్డాడయ్యా, నా గాయము నీకు స్వస్థత అన్నాడు యేసయ్యా, నా గాయము నీకు స్వస్థత. మాట్లాడు, అయ్యా నీకు నా కొరకు గాయపడ్డావా, నాకు స్వస్థత ఇవ్వడానికా చేయాలి. నీ భర్తకు స్వస్థత, నీ బిడ్డలకు స్వస్థత. ప్రార్థన చేసుకోవాలి. నీ స్వస్థత కావాలా? ఆయన గాయములో స్వస్థత. 5,000 గాయాలు, ఆ గాయాలని నీ కొరకే, తెలుసువారు నీ కొరకు గాయముతో నిలబడ్డారు. చేతులో గాయం, కాళ్ళలో గాయం, పక్కలో గాయం, తల మీద గాయం, ఒళ్ళంతా గాయాలే. నీకు స్వస్థత ఇవ్వడానికి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నన్ను స్వస్థపరచండి అయ్యా, బలహీన మనలను స్వస్థపరచండి. మీకే వందనములు. రక్తం తెచ్చుకున్నారు, యేసయ్యంతా వాళ్ళంతా రక్తమే, పాపల కొరకు దాచిన రక్తం అది. మీలో పాపం తీసివేయడానికి దాచిన రక్తం అది. విలువైన రక్తం అది, విలువ కట్టలేని రక్తం అది. మీకే వందనములు. నన్ను కడిగి వేస్తున్న దేవా, నీళ్ళతో ప్రార్థన చేస్తూ మీ అపరాధము కడిగి వేస్తున్నాడు దేవుడు. నడినెత్తి నుంచి అరికాలు వరకు రక్త పోషణ జరగబోతుంది, రక్తపోతుంది. నన్ను కడిగి వేయండి అయ్యా, నా అపరాధము కడిగి వేయండి. నా మనవి ఆలకించడానికి, నా మనవి ఆలకించట్లేదు నువ్వు. నాలో పాపం ఉండిపోయింది, నాలో అపరాధం ఉండిపోయింది. నా మనవి ఆలకించండి అయ్యా, నా మనవి ఆలకించండి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. చేసుకోవాలి. సమయం ఇదే సమయము. నీ మనవాలకించడానికి ఇదే సమయము. నీ పాపము కడిగివేసి నీ మనవి ఆలకించాలంటే ఇదే సమయము. ప్రార్థన చేస్తూ మౌనంగా ఉండొద్దు. అపరాధిని యేసయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నిపమించగలే నీ కృపలో, నిపమించగలే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, అగాధ కల్లిపు పోట్. అందరూ చెప్పాలి. నేనే తండ్రి,
బాధించాను తండ్రి, మాకు చూపితివయ్యో, మాకు చూపితివయ్యో, అపరాధిని యేసయ్యా, కృప చూపి ప్రభువయ్యా. అపరాధం క్షమించు. పక్కలో బల్లెము పొడిచితిని, నేనే పక్క దూరం పట్టేశాను. మీరు నాకు మేలు చేస్తే ఈ సాలను మర్చిపోతున్నాను. రోజు కడిగి వేయడం సిద్ధంగా, అపరాధము కడిగి వేయడం సిద్ధంగా. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు. అవును తండ్రి, నే పాపిని. అందుకే నా మనవారికి చెప్తుందయ్యా, నన్ను కడుగుము యేసు ప్రభు, నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివి, నా శాపము పాపితివి. చెప్పండి. పాపము మోసితివి, నా శాపము పాపితివి. రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు, రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. పాపము రక్తపు దారుతో నా పాపమును మోసపడ్డానికి, నా వ్యాధులను మోసపోవడానికి బైబిల్ మిషన్ ప్రార్థన సాలనే ఈ సాలను ఏర్పాటు చేస్తున్నాను. ఈ సాలకు రాలేకపోతున్నాను, నా పాపాలు నీ మీద పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించువా, నన్ను క్షమించువా అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన తండ్రి యేసువారిని కడిగి వేస్తున్నారు, నిన్ను అభిషేకిస్తున్నాడు, రక్తాభిషేకం. యేసు నామమున కడిగి వేస్తున్నాడు, గొర్రె పిల్ల రక్తంతో కడిగి వేస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో నేను కడిగి వేస్తున్నాడు. నీకే వందనములను ప్రార్థన చేస్తున్నాడు. అయినా దయగల తండ్రి, సృష్టికర్త, నీకే వందనములు. యేసు నామములను కడిగి వేసిన దేవా, నీకే వందనమని చెబుతూ 3వ మెట్టులోకి వెళ్దాం. పెట్టే తీర్మానం చేసుకో, నా తీర్మానం చేసుకో. నేను కడిగి వేశాడు దేవుడు. ఈ వారం చేసిన అపరాధము కడిగి వేశాడు. ఇప్పుడు తీర్మానం చేసుకో. నీ తీర్మానం చేసుకుంటావు, వణపిక చేసుకో, యేసయ్యతో ఆడపిక చేసుకో. నీ వెలుగులో నేను నడుస్తానయ్యా, నీ వెలుగు మర్చిపోతున్నాను తండ్రి. చేసుకో ప్రార్థన. చీకటిలో ఉండిపోతున్నాను,
అందుకే నాకు ఈ బాధలు, అందుకే ఈ శోధనలు. మేలు జరిగే స్థలము మర్చిపోయాను, వెలిగించే స్థలము మర్చిపోయాను. ఏం చేసుకుని ఈరోజు తీర్మానము, వెలుగులో నడుస్తానయ్యా, చీకటిలో నడను తండ్రి, నీ వెలుగులో నడుస్తాను. ఈరోజు నా తీర్మానం. దేవా, అందరూ చెప్పండి, దేవా నీ వాక్యమని వెలుగులో నేను నడుస్తాను, జీవిస్తాను. దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోక ఆశలకు అయ్యా నేను దూరంగా ఉంటాను. భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. వాక్యమని బలముగా వెలుగులో నేను నడుస్తాను. ఈ దినమన నా తీర్మానం మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు, తలంపులన్నయూ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, దేవా నేను నడుస్తాను, దేవా నేను జీవిస్తాను. దేవా మాలో ఉంచిన ఈ వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. ఈ దినమన నా తీర్మానం. నీకు వందనములు, నమస్కారములు. దేవా నీకే మహిమ, నీకే ఘనత. 4వ మెట్టులకు వెళదాం. 4వ మెట్టి సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో. నీకు చాలా నేను వదలను తండ్రి, నువ్వు సమర్పణ చేయని బట్టి నీకు కార్యాలు అవుతాయి. ఎందుకంటే నీకు మేలు చేసే మార్గం ఇది, నీకు సహాయం చేసే మార్గం ఇది, ప్రార్థనలో పరిచేసే మార్గం ఇది, ప్రార్థనలో పరిస్థితి మార్చే మార్గం ఇది. నువ్వు చేసుకో, సమర్పణ చేసుకో. నీ సమర్పణ బట్టి నీ కార్యం ఉంటుంది, నీ ఇంటిలో కార్యం ఉంటుంది. ఏ సమర్పణ చేసుకుంటావు? ఆయన కోరుకునేది నీ ధనం కాదు, ఆయన కోరుకునేది నీ డబ్బు కాదు. నువ్వు దేవుని సన్నిధి విడవక నడవడమే దానికి కావలసినది. బైబిల్ మిషన్ ప్రార్థనశాల దేవుడు ఏర్పాటు చేసిన సాలిది. దేవుడు నీ కొరకు మండలము కొరకు ఇచ్చిన గొప్ప సాల. దీనికి నడుస్తానయ్యా. ఈ రోజున సమర్పణ అందరూ చేసుకోండి. దేవా ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలకు విడవక నేను నడుస్తాను. ఈ రోజున నా సమర్పణ. దేవా నీకే వందనములు. దేవా నీకే స్తోత్రములు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవా నీ సాలకు అనేక మందిని నడిపించడకు దేవా నాకు శక్తిని, నడిపించడకు నాకు గొప్ప జ్ఞానని
ఈ రోజున నా సమర్పణ దేవా, నీ పని చేసే గొప్ప భాగ్యము నాకు ఇస్తున్నందుకు నీకే వందనములు దేవా, నీకే స్తోత్రములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. దైవ చిత్తమే నేను నెరవేర్చినట్లు నాకు సహాయము చెయ్యి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతేనే. దేవా, నా భర్త బాధలు రోగములు తీసివేయి. నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే బాగు చేయి. నా వ్యాధులు నా ఇబ్బందులు దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల గొప్ప కార్యం చేయి. ఉద్యోగము నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే నాకు దయచేయి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. మా బిడ్డలు వివాహము కొరకు ప్రార్థించాను అయ్యా. నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే ఆ వివాహాన్ని అయినా మీరు జరిగించండి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతేనే. మహాదేవా, గొప్పదేవా, దైవ చిత్తానికి ఈ సమర్పణ. నా శరీరం నీకు సమర్పణ. నా ఆత్మ నా ప్రాణము నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడని వాక్యను బట్టి దేవా ఈ సమర్పణ. దేవా, నా జీవితము నీకు సమర్పణ. దైవ గ్రంథము మాకిచ్చినారు, దేవదూతలను మాకిచ్చినారు, నీ ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా నీకే వందనములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. పల్లకడియము మందిరము అయ్యా, నీ ఇష్టమైతే దాన్ని నిర్మించు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే అక్కడ జరిగించు. దేవా నీకే స్తుతులు స్తోత్రములు. రంగంపేట మండలము దేవా నీ చిత్తానికి సమర్పణ. రక్షణ లేని వారికి రక్షణ కలిగించు. దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యేసు నామములో ఈ సమర్పణ చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 5వ బిడ్డలకు వెళదాం. చక్కగా చేసుకున్నారు ప్రార్థన. ఈరోజు నీ దేవుడు ఈ కార్యం నెరవేరుస్తున్నాడు. సమర్పణ చేసుకున్నా కదా. 5వది దైవ లక్షణం స్థుతి చెప్పి స్థుతి నీ స్థితి మార్చేస్తాను. స్థుతి దైవ లక్షణంతో స్థుతి. దేవుడికి స్థుతి ఇష్టం, ప్రార్థన కన్నా స్థుతి ఇష్టం. దేవుని స్థుతి దైవ లక్షణం స్థుతి అంటారు. దీన్ని బ్రహ్మ స్వరూపమైన దేవా చెప్పాలి. బ్రహ్మ స్వరూపమైన దేవా
సర్వాధికారి తండ్రి నీకు మహిమ. పరలోక తండ్రి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. శక్తిగల దేవా గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సమీప తేజస్సులో అమరత్వములో కలిగి వంటి మహాదేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా దేవా నీకే స్తుతులు స్తోత్రములు. అనాది దేవా అనంత దేవా గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మహాదేవా శక్తిగల దేవా జీవగల దేవా దేవా జ్ఞానముల దేవా శక్తిగల దేవా ప్రేమగల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. దేవా అనాది దేవా అనంత దేవా వెలుగైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు. పరమ వైద్యుడా సర్వ సృష్టికర్త పరమ వైద్యుడా సర్వాధికారి నిత్యము స్తుతులందుకుని మహాదేవా నీకే స్తుతులు స్తోత్రములు. గొప్ప వెలుగైన దేవా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకే స్తుతులు స్తోత్రములు. మహాదేవా గొప్ప దేవా స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు. దేవా నీకే స్తుతులు స్తోత్రములు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మహిమరూపిణి దేవా ఎవరు కలుగుతారు యేసు ప్రభువుకి పట్టినా స్తోత్రములు. అందరూ చెప్పండి అందుకుని స్తుతి చేయుచున్నాము. స్తోత్రం. అందుకుని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా స్తోత్రపాత్రుడవు. ఆరో మెట్టు ఇది ప్రార్థన మెట్టు. నువ్వు చేసుకో. నువ్వు ఎందుకు వచ్చావు తప్పనిసరిగా అడుగు దేవుడు. అడిగేటప్పుడు బతిమాలుకో. నీ మార్గము సరళం చేసేసాడు దేవుడు. నీ ఆటంకాలు తీసేస్తున్నాడు దేవుడు. పాపులు మనవి ఆలకించడానికి పాపం తీసేశాడు. ఇప్పుడు నీ మనవ ఆలకిస్తున్నాడు. నీ మనవ ఆలకిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ దేవుడితో మాట్లాడుతున్న మాట నీ మనవి నేను ఆలకిస్తున్నాను. నువ్వు ప్రార్థన చేసి నువ్వు అడుగు.
అడుగుడి ఇవ్వబడును. ఇప్పుడు నువ్వు అడుగు, ఏమడుగుతా వాడు ఇస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు సాక్ష్యం చెప్తావు, నువ్వు అడుగు. షుగర్ వ్యాధిని అడిగితే షుగర్ వ్యాధిని చేస్తాడు. ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇల్లుకు స్థలం కావాలంటే స్థలం ఇచ్చేసాడు. ఇక్కడ అడిగితే ఇల్లు కట్టుకోవాలంటే కట్టించాడు దేవుడు. ఇన్ని చేశాడు దేవుడు. నీకు ఇప్పుడు అడుగు, ఊరికనే ఉండొద్దు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే దేవుడు ఇస్తాడు. యేసు నామములో అడుగుతున్నాను అన్నాడు. నా బిడ్డలకు పెళ్లి అవ్వాలి, యేసు నామములో అడుగుతున్నానయ్యా. నాకు ఉద్యోగం రావాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, యేసు నామములో అడుగుతున్నానయ్యా. చెయ్యాలి, చెయ్యాలి. అప్పుడు రోజు లేవెత్తాలి, యేసు నామములో అడుగుతున్నానయ్యా. చెయ్యాలమ్మా, చెయ్యాలి తల్లి. ప్రార్థన చేసి నీ మనవాళ్ళకి ఇస్తున్నాడు, నీ ఆశ నెరవేర్స్తాడు. చేస్తూ మౌనంగా ఉంటుంది. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. దావీదు కుమారుడా దాటిపోవద్దనద్దు. నీ దగ్గరకు వచ్చాడు, నీ ఎదురుగానే ఉన్నాడు. నీ చిక్కు ప్రశ్నలు తీసేస్తున్నాడు, నీ అడ్డులు తీసేస్తున్నాడు యేసయ్య. నీ మార్గం సరళం చేసేస్తున్నాడు. బతుమార్గం, బతుమార్గం వేసాడు. బతుమార్గం దేవుడిని చేస్తాడు. నువ్వు అడిగితే పాపం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నా బిడ్డ అడుగుతలేదంటే నా దేవుడు చూస్తున్నాడు. తండ్రి ఎలా బతిమాలుతాం? నీకు కావాల్సిన చేసుకోవాలి, చేసుకోవాలి. ప్రార్థన మౌనంగా ఉండకూడదు. చేసుకోవాలి, చేసుకోవాలి. యేసునామములు అద్భుతాలు తెరిపిస్తాడు. యేసునామములు మార్గము తెరిపిస్తున్నాడు. యేసునామములో నీ కష్టాలు తొలగించేస్తున్నాడు. యేసునామములో ప్రతి వ్యాధిని తీసివేస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మళ్ళీ నీ మాట చాలయ్యా. నీ వ్యాధి తీసేస్తున్నాడు, నీ చిక్కు ప్రశ్న తీసేస్తున్నాడు. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ చెప్పాలి, నీ ఉంటే నాకు చాలు స్వరమితి చెప్పాలి. ఆయన ఉంటే చాలు నీకు. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మళ్ళీ నీ మాట చాలయ్యా. ఈరోజు నీ మాట చాలండి. చూపు నీ చిత్తం జరిగిస్తే నా మార్గం సరి చేస్తావు. చాలయ్యా. నువ్వు నా రక్త సంబంధం అయిపోతావు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇన్ని బాధలో
అయినను ఎంత కష్టమొచ్చినా యేసయ్యా ఎన్ని బాధలు చెప్పాలి నీ సాలు మర్చిపోయా నీ సాలు మర్చిపోతండ్రి ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఈరోజు నీకు మాటిస్తున్నాడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు నీ ఆటంకాలు దొరికిపోను కాక నీ అభ్యంతరాలు దొరికిపోయింది కాక ప్రార్థన నెరవేర్పు రాబోతున్నా 2024 సంవత్సరం మొదటి వారంలో దేవుడు గొప్ప కార్యము మన పట్ల చేయబోతున్నాడు. ఏది అడిగి నాకు ఇచ్చేసింది మీ మనస్సులో నెరవేర్చే దేవుడు కావలసినవన్నీ ఇచ్చేసే దేవుడు క్షేమములు ఉంటాడు దేవుడు నేను ఆధారపడిన బతుకులు ఎంత గొప్ప భాగ్యమైన ఎంత గొప్ప భాగ్యం తండ్రి నేను ఏమేమి తండ్రి మీ సాలకు నడిచిపోయిన గొప్ప భాగ్యం ఆయన నువ్వు ఇక్కడ ఉన్నావు నీ మాట చాలు నీ చూపు చాలు నన్ను నడిపిస్తుంది బాధలో అయినా వేదనలో అయినా నన్ను నడిపించేది నీ మాటే ఇంకేమన్నా చేతులు జోడించి ప్రభుని అడుగుతున్నాను నేను ఇవ్వగలండి నమ్మకం నెరవేరుస్తున్నావు నా మనవారికి ఇచ్చావు మా ప్రార్థనలకు ఇచ్చావు నా కార్యం చేయబోతున్నావు ఇదిగో దేవా నా జీవితం ఆపాల మస్తకం చెప్పాలి ఇదిగో దేవా నా జీవితం ఆపాల మస్తకం నీకంకితం శరణా నీ శరణా చెప్పాలి శరణా నీ శరణా శరణా నీ శరణా శరణా నీ శరణా ఇదిగో అమ్మా చెప్పండి నాకు అన్నికి అంకితం ప్రభు హస్తకం నీకంకితం నెల్లి ఇదిగో దేవా ప్రతి ఒక్కరు చెప్పాలి జీవితం నీ జీవితం అంకితం చేసుకో ఆపాదమస్తకం నీకంకితం పొలుమారు నీ తొలగినాను నీ పరలోక దర్శనం నుండి మళ్ళీ చెప్పండి పొలుమారు తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపు నే తగిన అని చెప్పండి పలుమారుని వయదునాను పరలోక దర్శనము నుండి అయ్యా విలువైన ఎన్నోసార్లు పిలిచారండి ఎన్నోసార్లు సార్లు పిలిచారు రానపోయినా తగినట్లు జీవించనైతి ఈ సాల మర్చిపోతారండి నీ ప్రేమతో
దయచేసినావు. అందుకే కైకొనుమా దేవా నీ నా శేష జీవితం. వాళ్ళు చెప్పండి. అందుకే గైకొనుమా దేవా వీణా శాస జీవితం. వీగో చెప్పాలి. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. వీగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మహాదేవ యేసు నామములు అడుగుచున్నాము. అందరూ చెప్పండి. యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేత కుడి చేయి పెట్టుకోండి. నాతో చెప్పండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. నిశ్శబ్దంగా ఉన్న ఏడబెట్టు కనిపెట్టుట. ప్రభు యొక్క సూత్రం. ఎవరు మాట్లాడొద్దు, ప్రార్థన చేసుకోవద్దు. దేవుడికి దర్శనం ఇవ్వబోతున్నారు. దేవుడు ఏం చేయబోతున్నారు? మీ పక్షమున, సంఘం పక్షమున ఏం చేయబోతున్నారు మీకు చూపిస్తున్నారు. నువ్వు మాట్లాడకుండా ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చూపిస్తారో మీకు
మహోన్నతుడానికి వందనాలు. ఉదయ కాలం వచ్చిన 7 గంటలు చాలా వరకు మీకు కాపాడించి మీరే ప్రధాన యాజకులు వచ్చారు. మీరే మహిమను అందుబాటు యేసు వారి నామాలు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, నీకే వందనాలు. సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం. ఆయన 2023 సంవత్సరం దాటుకుని 2024 సంవత్సరంలో ఒక అభిషిక్తుడిగా నిలబెట్టుకుని ఆయన ఈ శనివారం మొదటి శనివారం మీరు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. మీ చిత్తము జరిగించమని ఆయన నీ మాటలు సెలవించున్నాయి. మీ చిత్తము జరిగిస్తే నా ప్రభావం సరి చేస్తానని, మీ చిత్తము జరిగిస్తే మీరు నాకు రక్త సంబంధిగా మారిపోతున్నారని, మీ చిత్తము జరిగిస్తే నా మనవి ఆలకిస్తారని, మీ చిత్తము జరిగిస్తే నిరంతరం నిలిచి ఉంటామని, మీ చిత్తము జరిగిస్తే పరలోక రాజ్యంలో చేరుతామని మీరు నిశ్చయముగా చెప్పారు. ఆయన 2024 సంవత్సరం అంతా మీ చిత్తము జరిగించేట్లు మాకు సహాయం చేయండి. మీ బిడ్డలేని వారికి సహాయం చేయండి. అయ్యా, నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరిగినట్లుగా సహాయం చేయండి. పాపములు తీసివేసిన వారు మనవలు ఆలకించండి. ఆయన నీకు వందనములు. 2024 సంవత్సరంలో మరొక మందిరము మాకు దానం ఇస్తున్నాడు. ఆయన పలకడుములు ఉందండి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే ఆయన రాకడానికి సిద్ధపడలేదో వారందరినీ ఆ మందిరం ఆయన వ్యాధులను బాధను తీసివేసి ఆయన ఆ మందిరములోనైనా గొప్ప సాక్ష్యం ఆయన నీకు వందనములు. ఆయన నీకు స్తోత్రములు. మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మతో మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించండి. మా చెయ్యి పట్టుకుని నడిపించండి. వచ్చిన వారందరూ దీవించండి. వారు రాకపోకలను దీవించండి. ఆయన సుభరక్షణ గారు కాపురం నుంచి అనేక పదవులను నడిపించడానికి బిడ్డకు తండ్రి ఆత్మను కలిగి చేయండి, జ్ఞానము కలిగి చేయండి. దేవుని పని చేస్తే నేను దేవుని పని చేస్తే నా దేవుడు నా పని చేస్తాడని ఆ జ్ఞానం కలిగించండి. అభయము గారి యొక్క ప్రార్థన ఆలకించండి. మన నాగమణి గారు బిడ్డకు తండ్రి గర్భఫలం లేదని ఇంట్లో కూర్చుని ఉంటుందేమో మీ సాలకు నడిపించండి. ఆయన నువ్వు ఏర్పాటు చేసిన సాల్లో అనేక గొప్ప కార్యలు చేయటకు తండ్రి అత్యధికమైన కృపతో అత్యధికమైన కార్యాలు ఇక్కడ చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ఆయన బిడ్డలు నడిపించుకోండి. తండోపుతండోలుగా నడిపించుకోండి. ఈ స్థలాన్ని మీరు సిద్ధపరచుకోండి. వచ్చిన వారందరూ ఆశ నెరవేర్చండి. వచ్చిన అంశములను నెరవేర్చండి. ఇదిగో తండ్రి ఆశ పెట్టాం తండ్రి. ఈ పాదాదిగులు పెట్టాం ప్రభా. ఈ సన్నిధానంలో పెట్టాం తండ్రి. నాయన చూసి ఆయా లోపమును తీసివేసి మీరే మహిమ పొందుకోండి. ప్రతి కార్యము జరిగించుకోండి. మీరు ఎత్తు చూపించుకోండి. మీరు మహిమపరచుకోండి. అయినా దేవదూతలను తండ్రి మండలం అంతా పచరము చేయండి తండ్రి. మండలం అంతా నీ సైన్యము దింపివేయండి. నైనా ప్రతి గృహానికి వెళ్ళి ప్రతి గృహంలో ఉన్న ప్రతి మనిషి హృదయంలోనైనా ఆ దూతలు తట్టినట్లుగా సహాయం చేయండి. బైబిల్ పిచ్చినట్టు తండ్రి ధరలు వచ్చినట్టు సహాయం చేయండి. ఆయన నిదుకుంటూ అయ్యా తండోనగా బైబిల్ పిచ్చిన ఎక్కడ ఉందని ఆయన ప్రజలు తల్లి వచ్చినట్టు సహాయం చేయండి. మా ప్రార్థన చేస్తే మా మనవలు ఆలకిస్తుందండి. అయ్యా మీ చిత్తం మేము జరిగించాం. ఆయన అయా అడిగి శోధించడానికి సెలవిచ్చావు తండ్రి. ఇచ్చి శోధించమని సెలవిచ్చావు నాయన. మీ పనిని కొనసాగించుటూ మీ చిత్తము జరిగించి ఉన్నాం. ఆయన మా ప్రార్థన ఆలకించండి. తండోపుతండ్రులు వందలాది మందిని తీసుకురండి. ఆయన చేతులెత్తి ప్రార్థన చేసేవారికి అంగలార్చేవారుగా రోదనతో వేదనతో ప్రార్థన యోచనలు కనిపించినట్టు సాధించండి. ఆయన మీకు వందరమ తండ్రి. మా రాకపోకలు మీరు ఉన్నట్టు వాహనం అయ్యే షిట్ ఇచ్చే వందనములు, ఆశీర్వాద భోజనం ఇచ్చే వందనములు మీరే మహిమ పొందుకోండి. మీకు స్థుతి పొందుకోండి. అయ్యా
ఆశీర్వాద భోజనం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, బైబిల్ మిషన్లో ఆశీర్వాద భోజనము అయా ఎన్ని ఆశీర్వాదాలు తెస్తుందో అన్ని ఆశీర్వాదాలు పెట్టుకున్నాం. యేసువారి నామములో వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, మందిన ఆహారం నేడు మాకు మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశించే అపవాది క్రియలకులై ప్రవేశ రక్తమే చేయి. అపవాది క్రియలకులై ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం అపజయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆధారకర్త అయిన పరిశుద్ధాత్ముడి కన్యవ సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, మీ పరిపాటుకును, మీ ఉద్యోగాలను, మీ పరిపాటు, మీ పరిపాటుకుని, మీ ఉద్యోగాలను సదాకాలము తోడుగు ఉండి నడిపించి అభివృద్ధి తెచ్చునుగాక. ఆమేన్. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకా. వందనాలు స్త్రీ రక్షకా, వందనాలు. తప్పు చేత బాధనందు జాలి చూడ జాలి నీకు, జబ్బు చేత బాధనందు జాలి చూడ జాలి నీకు రక్షకా. నా వందనాలు శ్రీ రక్షకా, నా వందనాలు. వచ్చిన వారందరికి స్వస్థత చేయదు, వచ్చిన వారందరికి స్వస్థత చేయదు రక్షకా. నా వందనాలు శ్రీ రక్షకా, నా వందనాలు. మరణాంత 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 ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు. అందరికీ మరణాత. వచ్చే శనివారము సంస్కారపు